Hello all, this is Vanilla Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. Room number 8. Bed number 8. ఏమో ఎక్కడ అరే మూడు ఊరి నీ దుంప తెగ కళ్ళు మూసుకునే కైలాసాలు పోతాం అనుకున్నానే. అదృష్టవంతులే బతికి బయటపడ్డాం. డాక్టర్ని పిలుస్తానండి. కావాలందా? ఏమిటది? నేను కూడా నీతో రావాలా? ఎందుకు? ఎముడికి ఏమన్నా అప్లికేషన్ పెట్టాలా లేకపోతే ఇంటి నెంబర్ చెప్పు, నేనే వెళ్ళొస్తాను. ఇదెక్కడ గొడవరా నాయన? ఇది వజ్రాలు ఉంగరం. దీని ఖరీదు 10,000. ఇది నీకు బహుమానంగా ఇస్తున్నాను. నిజంగానే 10,000? ఇది నీ సొంతమాలే కాదా? నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చేస్తాను. అందుకే నీకు ఆ బహుమానం. నీకే ప్రమాదం రాదు. తాళం చెవి మీ ఇంటిదా? కాదు, ఆ కాగితం ఎవ్వరూ చూడకుండా రైల్వే స్టేషన్ 8వ నంబర్ లాకర్లో పెట్టాలి. తర్వాత తాళం చెవి బ్రిడ్జికి కూడి పక్కన పెద్ద రాతి కింద పెట్టాలి. ఏ బ్రిడ్జ్ అని పెట్టను? దయ్యాల బ్రిడ్జ్. నాడు కూడా ఆగిపోయింది. అయ్యో, ఎంత దుర్దినం ఇవాళ. అష్టమి మంగళవారం 8వ తారీఖు 8 గంటలకి 8వ వార్డు 8వ నెంబర్ బెడ్లో ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోయాడు. అవును, నేను ఎందుకు ఏడవడం? వీడు చెప్పిన పని నేను చేయకపోతే నన్ను అడిగేది ఎవడు అసలు? బతికున్న వాళ్ళకైనా అన్యాయం చేయదు తప్ప చచ్చిన వాడికి మాత్రం నేను చచ్చిన అన్యాయం చేయను. అమ్మయ్య, పెట్టేశాం. బుజ్జిబాబు గారు, ఏం మర్యాద, ఏం మర్యాద. చంటిబాబు గారు, అబ్బో అబ్బో, అత్తోరిల్లంటే అత్తోరిల్లేరా? మిమ్మల్ని విడుదల చేశాం. సార్, ఎందుకు సార్ మమ్మల్ని విడుదల చేస్తారు? పోనీ ట్రాన్స్ఫర్ చేయండి సార్. ప్రమోషన్ ఇచ్చి ఇంతకంటే పెద్ద జైలుకు పంపించండి సార్. కరెక్ట్, ఆ పని చేయండి సార్. నో, మిమ్మల్ని విడుదల చేస్తున్నాం. సార్, మేము ఏం తప్పు చేశాం సార్? ఎందుకండి మమ్మల్ని అంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేస్తారు? జైల్లో మీ ప్రవర్తన వల్ల మీరు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. కానీ ఇంకెప్పుడు అలా ప్రవర్తించండి సార్. దయచేసి మమ్మల్ని మాత్రం బయటికి పంపించదు సార్. ఎందుకంత భయం? మీరేమో మేము మంచి వాళ్ళని చెప్పి బయటికి పంపిస్తారు. బయట వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుని లోపల తోస్తారు. రావడం పోవడం ఈ శ్రమంతా ఎందుకు సార్ మీకు? అసలు మీరు మంచిగా బుద్ధిగా ఉంటే మళ్ళీ రావడం దేనికి? అయ్యో, ఎంత మాట అన్నారు సార్. మేము ఎప్పుడు అలా మంచిగానే ఉంటాం సార్. కానీ ఆ సంగతి మీకు తెలిసినంత బాగా బయట వాళ్ళు తెలియదు సార్. కరెక్ట్ సార్. చూడండి, మనిషికి నీతి నిజాయితీ ఉండాలి. ఒరే బుజ్జి, రేపటి నుంచి నువ్వు నీతి చూసుకో. ఒరే తంటి, రేపటి నుంచి నువ్వు నిజాయితీ చూసుకో. చూడండి, ఇక మీరు కొత్త జీవితం ప్రారంభించాలి. చీచి, పాత తొలుకు ముట్టుకోవడమే మా జన్మలోనే లేదు సార్. మన జన్మలో లేదు సార్. మళ్ళీ ఇక్కడ రాకుండా జాగ్రత్త. మళ్ళా సస్తే దొరుకుతావా సార్? ఏం చేసినా చాలా హుషారుగా చేస్తాం సార్. అప్పుడు ఏదో అనుభవం లేకపోయింది. పట్టుపడ్డాం. ఏమిటి మీ ఉద్దేశం?
అదే సార్ మీరు చెప్పిందే పాడు పనులు చేయడం మళ్ళా పట్టుపడ్డం. మీరు నీతిగా ఉంటే ప్రభుత్వం సహాయం చేస్తుంది. డబ్బు ఇస్తుందా సార్? ఎంత ఇస్తుంది సార్? అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? సార్ సార్ ప్రభుత్వం ప్రొహిబిషన్ తీసేసింది కదా సార్, అందుకని ఒక చిన్న సారా కొట్టు పెట్టుకుంటారు. ఏసావు ఉన్నదంతా నువ్వే తాగేస్తావు. సార్ అనుభవం మీకు చెబుతున్నాను, ఈ దేశంలో జేబులు కత్తిరించడానికి సరైన కట్టెలు దొరకటం లేదు, అందువల్ల కట్టెల ఫ్యాక్టరీ పెట్టేస్తారు. డామిట్, మీ పాడు బుద్ధులు ఇంకా పోలేదన్నమాట. అదేంటి సార్ తెలియని వ్యాపారం చేస్తే ఏం లాభం చెప్పండి? మీకు చెప్పి లాభం లేదు కానీ మీ బట్టలు వస్తువులు తీసుకుని బయటికి నడవండి. నా గడియారం బాబాయ్, నా విసికి బిడ్డ బాబాయ్. అన్ని అందులోనే ఉన్నాయి, చూసుకోండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు సన్నగా ఉన్నాం. ఇప్పుడు ఈ బట్టలు పడతాయో పట్టవో వేసుకొని చూద్దామా? కానీ ఏయ్, చచ్చ, ఇక్కడ కాదు, బయటికి వేసుకోండి. అలాగే సార్, మరి మా డబ్బు సంగతి? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. మా వేలు ముద్రే కదా సార్. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి సంతకం కూడా నేర్చుకోవాలన్నమాట. అదెందుకు సార్, ఎవడన్నా ఫోర్జరీ చేస్తాడు, ఇదైతే తిరిగే లేదు. సరే, ఎందుకో ఏడుస్తారు? ఇన్నాళ్ళు మనం అంతా కలిసి ఉన్నాం సార్. మీరు కన్న తండ్రిలాగా మేము కన్న బిడ్డల్లాగా ఉన్నాం సార్. ఇప్పుడు ఆ బంధాలని తెంచుకుని వెళ్ళిపోవాలంటే మీరు మంచి భవిష్యత్తుకు వెళ్తున్నారు, వెళ్ళండి. వెళ్ళి రమ్మంటారా సార్? వెళ్ళి వస్తాం సార్. Get out! Get out! Get out! బాబు గుట్లో సంగతి పట్టరా పుచ్చుకోవా. ఒరే ఆ పళ్ళు వెళ్ళగవరా. ఏంటి బాబు గారు శానాలకి దిగారు దేశం మీదకే? ఏడిపోయేది మంచి సరికేనా? తాజా సరుకు బాబు, నేను సాయంత్రమే కదా వేస్తా. అయితే బాగానే ఉంటుంది. బాగున్నదా? అవుని 30 ఇడ్డెన్లో 25 వడలు. అబ్బా ఇక వేడంతా భోజనం అక్కర్లేదురా. సంతి జైల్లో సంపాదించిందంతా ఈ ఒక్క రోజునే తాగేసావురా. రేపు అనేది రూపు లేదు, నేడు ఒకటే రూడే లేదు. అందుకని సందు లేకుండా మందు కొట్టేరాను. ఎవరితో అన్నారా? తాగే నాలాంటి బుద్ధిమంతుడు తాగని నీలాంటి దద్దమ్మతో అన్నాడు. సంటి ఉద్యోగాలు దొంగతనం రా. ఎప్పుడు ఎక్కడ? మనం జైల్లో ఉన్నప్పుడు. అంతే కదా, అనవసరంగా కంగారు పెట్టేశావు కదరా. మనమేమిట్రా దేశం అంతా కంగారు పడిపోతున్నారు. ఆ వజ్రాల ఖరీదు 3 కోట్లట. 3 కోట్లే? అమ్మ బాబోయ్, ఇదిగో జీవితంలో చచ్చిదాకా మళ్ళీ దొంగతనం చెయ్యక్కర్లేదు, చేస్తే ఇటువంటి దొంగతనం చెయ్యాలి. మీరు ఉండారు ఎందుకు? 3 రోజులు బయట ఉంటే 6 నెలలు లోపలే. కొడకాలి మా ఇష్టం రా, నీకెదురా? రే బావా, లోపల సుఖం నీకేం తెలుసు? ఒకసారి వెళ్ళిరా తెలుస్తుంది. ఇంకేం రాశారు బుజ్జి? దొంగలు దొరకలేదట, పట్టుకున్న వాళ్ళకు 5 లక్షలట. 5 లక్షలు ఏ మూలకరా? అవునరా తంటి, కొడితే కుంభస్థలానే కొట్ట. పట్టే 3 కోట్లే పట్టాలి. సరే పదా. ఆగు, అవును ముందు దొంగలను పట్టాలా వజ్రాలు కొట్టాలా? మనకు కావాల్సింది వజ్రాలు సంటి. అయితే బాబులు మన బిల్లు. బోడి బిల్లు నీ బిల్లు ఎంతయ్యా? 4 రోజులు ఆగు, ఒక వజ్రం పారేస్తాను ముఖాన్ని. అదేం కుదరదు, రొక్కం ఇచ్చి కదలండి. నాకు ఈ మధ్య అసలు బేరాలు లేవా? ఏయ్, నీ పాచిపోయిన ఇడ్లీలకి మాడిపోయిన గార్లకి డబ్బులు ఇవ్వాలి పాపా. అయితే ఎవరా ఏంటి? అమ్మ బాబోయ్, 30 ఇడ్లీలు 25 వళ్ళు, నా కాలు అన్ని పోయినాయి రోయ్. అదుగురా అదుగురా. వచ్చిందని ఆపేద్దాం. గోలిసాడా. రేయ్, ఏం చేయాలో ఆలోచించరా. లాభం లేదురా, కార్లో వెళ్ళేవాడికి రోడ్డు మీద నడిచేవాడు లోకురా. అసలు రోడ్లే లేకుండా చేస్తే కార్లు ఎలా పోతాయి ఏంట? అనమాట పట్టు రోడ్లతో వేద్దాం. రోడ్లు తవ్వేయటం కదరా దద్దమ్మ. రోడ్డు సగం నువ్వు సగం నేను, అటు నువ్వు ఇటు నేను. ఆల్ రైట్, అలా కానీ అప్పుడు ప్రాణాలు పోయినా సరే కార్లు మాత్రం పోవటానికి వీల్లేదు. సరే, కార్తో పాటు ప్రాణం కూడా పోతే ఏంటి 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 వాసన వాసన వాసన. అటు నువ్వు ఇటు నేను. గోవిందా, గోవిందా, గోవిందా. ఆ కార్కి బ్రేక్ ఉన్నాయో లేవో కూడా. ఏమందం ఏమందం, మైలు దూరానికి గుమగుమ గుమగుమ. అమ్మా నమస్కారం. నమస్కారం. మాకు కావాలి కాస్త మీ సహకారం. కారం కాదురా, మీ మమకారం. అసలేంటి మీ వికారం? కారణం మీ సుందరాకారం. అమ్మా తమరు ఎక్కడికి ఎగుతుంటుంది? మా ఇష్టం. మాకు ఇష్టమే. Shut up. అమ్మమ్మ అంత మాట అనొద్దు. శ్రీ చంటిబాబు గారి కొడుకు గారి కూతురు గారి మనవడి గారికి ఎవరాడు? తమరు తాగి అన్ని మర్చిపోతూ ఉంటారు. చాలా సీరియస్ గా ఉంది.
అయితే ఈ పాటు చచ్చిపోయి ఉంటాడు. అయ్యో కడసారి చూపులకైనా శ్రీ సంతిబాబు గారు అర్జెంటుగా వెళ్ళవలేదు కదా అమ్మ తమకే అభ్యంతరం లేకపోతే ఆల్ రైట్ కూర్చోండి. అన్నారు అంత మాట అన్నారు. ఒరే బుజ్జి, నేను ముందు. నువ్వు వెనక. కాదురా, మేము ఎప్పుడు ముందే. ఏడ్చారు మీరు ఎప్పుడు వెనకే. అమ్మా అబ్బా, ఏం ఉప్పు మెల్లగా. సంటిబాబు గారు ఆ? మరీ ముందుకెళ్ళకండి, పళ్ళు రాలగలం. ఇవి రాలే పండు కాదురా, ఊరికే ఊతాయి అంతే. అంతే కదా. ఏయ్, ఆ? మర్యాద కూర్చొని వస్తారా లేదా? మర్యాదరా మనకెక్కడిదిరా? అదే కదా. తెలీదు పాపం. ఇక అమ్మాయి ఏయ్, అమ్మని. కుక్క బుద్ధి. ఆ? అరే నువ్వు సరిగ్గా కూర్చోరా. ఆ. అతనే ఇది మా ఎస్టేట్. ఇక్కడ మా భర్త గారు ఉన్నారు. శివ మీకు పెళ్లి కూడా అయిందా పాపం? ఏ మీ కాలేదా పాపం? ఉండండి, మా వారు వచ్చి చేస్తారు, మీకు పెళ్లి చేస్తారు. విన్నారా సంటి? నాకు కనపడం తప్ప వినపడడం లేదురా. ఆహా, 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 ఆ నడక చూడరా. తక్క దిమ్మి దిమ్మి తక్క, తక్క దిమ్మి దిమ్మి తక్క. అంటే దాని మూడు వచ్చాడంటే మన వీపులు తక్క దిమ్మి దిమ్మి తక్క, తక్క దిమ్మి దిమ్మి తక్క. ఐడియా ఏమిట్రా? కారు ఉంది, రోడ్డు ఉంది, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నాకు డ్రింకింగ్ లైసెన్స్ ఉంది. పడదామా పట్టు? పట్టు. ఆలస్యం విస్కీ విషం అన్నారు. ఏం వచ్చు? పోనీ, 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 త్వరగా పోనీ. కారులో షికారుకెళ్ళే పాల బుక్కల చిన్నదాన నీ బుగ్గ మీద. మునిగింద్రా, ఏట్రా? పోలీసులు వస్తున్నారా? పోలీసులే సచ్చావరా. అంతకుండా పోవాలరా. పోనీ. బాబా అరే ఇదే మోడల్, ఇదే కలర్, ఇదే కారు, కానీ నంబర్ మాత్రం వేరే. ఏంటి సార్ ఏమిటి చూస్తున్నారు? ఆహా, ఏం లేదు సార్. అచ్చం ఇలాంటి కారులోనే ఒక అమ్మాయి కొన్ని లక్షలు విలువ చేసే విదేశీ వస్తువుల్ని దొంగ రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మాయా? మా ఇద్దరిలో అమ్మాయి ఎవరు లేరే? సారీ ప్లీజ్, శ్రమ కలిగించాం. పర్వాలేదు పర్వాలేదు. ఇదిగో ఏమంటో రే పుయ్యేసి మళ్ళా పిలుస్తుంది. అమ్మాయి కారు అన్నీ కరెక్టే, మరి నంబర్ అన్నాడు. రే తట్టి మనం లక్షాధికారులు అయిపోయావరా? అయిపోయావా? అయితే ఈ నార్సరికి ఇంకెవరు తాగుతాడు? చూడు చచ్చేట్రా. కాదురా, మనం చచ్చావురా. లక్షల లక్షల నాకు వదరా. శవంరా శవం. పెద్దగా నవ్వుకురా. ఏ ఇంటాడాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? దహన సంస్కారాలు చేయాలి. నీ తలకాయ చేయాలి. కాళ్ళు పట్టు. తట్టడెవరాడు? చేట్రా. తెచ్చాడు కదా. పట్టు. ఇదేమిట్రా? అదేమిట్రా వాడు తలకాయ నుంచి పట్టున్నావు? తలకాయ కదరా, తాళం చెవి. అవునరా, అయితే దీనికి కప్ప వాడు తలకాయలు ఉంటుందా? స్వామి, ఇంతకాలం చెవి లేకుండా మా చేత ఎన్నో తాళాలు తెరిపించావు. ఇప్పుడు చెవి చేతికి తాళం కప్ప తెరవమంటున్నావు. ఇది మామూలు చెవి కాదురా, దీనికోసమే వాణ్ణి కొట్టి చంపారు. కొట్టినా చంపినా చెప్పలేదంటే ఇది చాలా గొప్ప చెవి అయి ఉంటుంది. అవునరా, ఈ చెవితో తెరవబడే భూషాణంలో కొన్ని కోట్లుంటాయి. వెచ్చగా తొడుకోవచ్చు. ఆ కోట్లు కాదు నాయన, మనం కోటీశ్వరులం అవుతాం. పదా. ఎక్కడికి స్వామి? ఈ చెవి చేత తెరవబడే తాళం కప్పను వెతుక్కుంటూ పోదాం. ఆహా, జీవాత్మ పరమాత్మను వెతుక్కుంటూ పోయినట్ట. జయత్తాళం చెవి, జయత్తాళం చెవి, జయత్తాళం చెవి, జయత్తాళం చెవి. ఎవరైనా తాళం కప్పకు చెవి అడుగుతారు గాని అరే కప్పు ఉంటే చెవి ఎందుకయ్యా మాకు? చెవి ఉన్నప్పుడు తాళం కప్పు ఉండాలిగా. నాడాన్ని పట్టుకొని గుర్రాన్ని వెతికినట్టుందండి మీ వ్యవహారం. తాళం కప్పకు చెవి ఉన్నప్పుడు చెవికి తాళం కప్ప ఉండద్దా? కనుక ఈ చెవికి తాళం కప్పు నీ దగ్గర ఉందా? లేదండి. ఎక్కడుంది? ఎలా ఉంటుంది చెప్పోయా అప్పసాంగ్. ఇది బ్యాంక్ లాకర్ తాళం. బ్యాంక్? ఏ బ్యాంక్? ఏ లాకర్? ఎక్కడ ఉంటుంది? నాకు తెలియదండి.
ఎక్కడెక్కడ నీ ఎందుకు మనసా దిక్కులు వెతికావు చక్కగా ఈ గురునాథుని చేరితే చిక్కులు తీరేను నీ చిక్కులు తీరేను ఈ గుట్టే తెలితేను ఎవడో మన పల్లెడు దేవుళ్ళ వచ్చాడు. చచ్చా ఎవడో పిచ్చోడు లాగా ఉన్నాడు. చిచ్చి అలా అనొద్దు, తెలుగు వాళ్ళంతా పిచ్చోళ్లే. ఏ పుట్లో ఏ పాముందో. గురునాథ రారా అనాథ స్వామి. ఏమి మా దగ్గర చెవి ఉన్నది కానీ వినపడడం లేదా అది కాదు స్వామి, ఈ చెవికి తాళం కప్ప ఎక్కడున్నదో. పిచ్చివాడా తాళాలకే కాదు గోడలకు చెవులుంటాయి. ఈ చెవి ఏ గోడలో చెప్పబట్టావా? అదేమిట్రా గోడ అంటాడు. ఒకవేళ లాకర్ గోడలో ఉందేమో. స్వామి, ఈ చెవి ఏ గోడలో ఉందో చెప్తారా? అవును స్వామి. చెప్తాను రా శిష్య. ముందు ఆ బీడితి ఏదా చెవి ఇదిగో స్వామి. చేతిలో చెయ్యేసి చెప్పు మామ, చేతిలో చెయ్యేసి చెప్పు మామ. తాళం పట్టుకుపోతున్నారా? నేను పిచ్చోడని చెప్తే విన్నావట్రా, పలా ఆడుకుందాం. ఏదైనా మా చెవి అది కాదు బే. ఎక్కడ పెట్టావు? నిజం చెప్పు. తాజేలు ఎక్కడా? నీ దుంపదేగా ఎంత పని చేసేవరా? అయితే రా భలే చూడ దాచాడు, పలా పట్టేస్తాను. ఒరేయ్, ఎలా పడతాడు చూడు, పరిగెత్తు పరిగెత్తు. అమ్మాయి అమ్మని పట్టుకుని అమ్మాయి అంటే కదరా? అమ్మ అమ్మగారు What do you want? తాళం చెవి అక్కడ. Scoundrel! ఏం కుసావ్? మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, చెప్పేది విన్నాడమ్మా. Get up, rascal! గడ్డి కొడుతున్నా పిల్ల. ఐసా ఐసా అమ్మా, ఈ తాళం కోసం ఈ గొడవంతా. Brutes! Idiots! బుజ్జి, ఈ ఐస్ సంగతి తెలిసే కదరా శివుడు ఐస్ కొండల్లో ఉన్నాడు. తాగడానికి ఐస్, గుట్టు లాగడానికి ఐస్, చల్లదనానికి ఐస్, వేడెక్కడానికి ఐస్. ఆహాహా, ఈ ఐస్ లోనే ఇంత మహత్యం ఉందంటే ఇక ఈ తాళం చెవిలో ఎంత మహత్యం ఉందో. జై తాళం చెవి. అమ్మా గౌరీ, టిఫిన్ ఏం చేసావమ్మా? చపాతీ చేశాను. అబ్బా రోజు చపాతి పెట్టు. ఏమయ్యా, టిఫిన్ తినడానికి ఉద్యోగం చేసేది మరెందుకు? ఊళ్ళో వాళ్ళ దగ్గర ట్వీట్లు, దొంగల వాళ్ళ దగ్గర పేపర్లు, మీ దగ్గర చీవట్లు తిన్నారు. నాన్సెన్స్. ఎస్ సార్. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. డ్యూటీ అంటే నాకు ప్రాణం సార్. అయితే వెళ్ళు. ఎక్కడికి? మీరు వెళ్ళమన్నారు సార్. వెళ్ళమంటే వెళ్ళానా? కాదు సార్, డ్రామా టాకీస్ అక్కడ. మన ఇంటి పక్కనే సార్. డ్రామా టాకీస్ కదా, డ్రామా టాకీస్ అక్కడ. 2 మైళ్ళు ఉంది సార్. అక్కడికి వెళ్ళు. ఎందుకు సార్? ఎందుకు ఏమిటి? ఆడ కూలీల మంటలు జరిగిపోతున్నాయి. ఎస్ సార్. చనిపోయిన వాడిని, ఎస్ సార్. గాయాలు పడిన వాడిని, Yes, sir. బతుకున్న వాడిని, Yes, sir. మొత్తం అందరినీ వేళలో తీసుకురా. ఇక్కడికే సార్. ఎక్కడికి ఎందుకయ్యా? పోలీసులు పట్టరా. ఎస్ సార్. Get out! ఎస్ సార్. ఏం ఇన్స్పెక్టర్ గారు మీరు? ఇన్స్పెక్టర్ గాని కాదు నేను. మీరా? మీరా ఏమిటి? నువ్వా? ఇదిగో చూసావా, ఈవేళ అద్దె డబ్బులు గిట్టాయి, మీ నాన్నకు డ్యూటీ కొట్టాను, బయటికి పంపాను. ఎందుకు? ఎందుకేమిటి? ఈవేళ అట్టో పట్టో తెలిపోతున్నాయి. దా పార్కర్కి పోదాం. పార్కర్ కాదు, పార్కుకు పోదాం. దా దేవుడి తర్వాత. రెబుస్కే రే, తాగిన తక్కువనే. రెబుస్కే రే. ఏమిటి వేషం? వేషం కాదు, ఈ వేళ నేను వజ్రాల ఉంగరంతో బంధించేస్తున్నా. వజ్రాల ఉంగరమా? అవును, ఎప్పుడు నా వజ్రాలను చూసుంటేగా. ఇది పెట్టుకుని అంట్లు దెబ్బలు తోమవు కనుక దీని ఖరీదు 10,000. 10,000? 10,000 రూపాయలు వజ్ర ఉంగరం నీకెలా దొరికింది? ఎవడో ధర్మాత్ముడు చచ్చిపోతే ఇచ్చిపోయాడు. కాదు, ఎవడో చచ్చినోడి చేతిలోది నువ్వే చెక్కేశావు. చిచి, అట్లాంటి బుద్ధులు మా ఇంట వంటలేవు. ఎవడో దురదృష్టవంతుడు 8వ నెంబర్ రూమ్కి వచ్చాడు, రహస్యంగా ఓ చీటీ స్టేషన్ లాకర్ తాళం ఇచ్చాడు. ఆ తాళం తెరిచి ఆ చీటీ అందులో పెట్టమన్నాడు. ఆ తాళం తీసుకెళ్లి బ్రిడ్జి దగ్గర రాయి కింద పెట్టమన్నాడు. ఇంత పని చేస్తే బహుమానంగా ఈ ఉంగరం ఇచ్చాడు, చచ్చాడు. ఎహె, ఎవరి దగ్గర నీ కట్టుకథలు? నీ పాపిష్ట సొమ్ము నాకేం అక్కర్లేదు. ఈ రోజు వజ్ర పొంగురు, రేపు జనప కడియాలి. ఏ గౌరీ, ఏ గౌరీ, గౌరీ. ఆగరా పుస్కి. ఏమిటా విస్కీ? ఏమిటాలు కొడతాయా? ఆ తాళం చెవికి ఎవరు ఇచ్చారు? ఇచ్చాడు, చచ్చాడుగా. ఆ చీటీ ఎక్కడుంది? 8వ నెంబర్ రాకల్లో ఉంది. లాకర్ ఎక్కడుంది? రాకరేమో రాయి కింద ఉంది.
స్టేషన్ లో ఉంది. ఇంకా అడగాల్సిందేమీ లేదు. ఇంక నేను చెప్పాల్సింది కూడా ఏం లేదుగా. ఎలా? పరిగెత్తు. అబ్బాయి గౌరీ గౌరీ ఉంటే కొట్టినట్టున్నాడు. 8వ నంబర్ లాకర్లో ఇందులో ఏం లేదు రాబట్టి చెత్త కాగితం. ఏది నుంచోండి. టాంగా నంబర్ 999లో లో పైన నక్షత్రం అయితే వజ్రాలు నక్షత్రాల్లో ఉన్నాయిరా. పదం లేదు తలకాయ. టాంగా నంబర్ 999లో అర్థమైపోయిందిరా. అయితే అర్థమైపోయిందిగా. పద. ఎవరో అబ్బాయి బట్టలు మార్చుకుంటున్నాడు. అబ్బా అందులో ఉందిరా అందం. చూడండి నూటికి బడుద్దాయిరా. అబ్బాయి కదరా, నవనవలాడుతూ నవ యవ్వనంలో ఉన్న అమ్మాయి. నీకు అబ్బాయిలు కూడా అమ్మాయి లాగానే కనపడతారు. నీకు అబ్బాయికి అమ్మాయికి తేడా తెలిసి ఇడిస్తే ఆ మాటకు వస్తే ఈ రోజుల్లో ఆడ మగ తేడా ఉండేడిస్తేగా. ఏమందాం ఈ మంత్రం తగలదా? మనం వచ్చింది ఎందుకు? వజ్రాల కోసం. ఈ వజ్రం ఎన్ని గుండెలు కోసేస్తుందో. చూడు, నువ్వు పిల్లల పిచ్చలో పడ్డావంటే నీ దారి నీదే, నా దారి నాదే. నీ దారి బయటికి నా దారి లోపలికి. వజ్రాల దారి పోతారేనా? అంతేనా? అంతే అంతే అంతే. అయితే పోతున్నా, పో. నువ్వు ఏదో చెప్తున్నా సరేరా. అలా దారికి రా. పద పద పద. చిట్టి రే, మన చిట్టి పెద్దదాయిపోయావే. అదేలే, మనం చిన్నప్పుడు చిట్టి చిట్టి అంటూ ముట్టేలు ముట్టేవాళ్ళం కదా. ఇంతకు మీరెవరండి? మళ్ళీ గుర్తుపట్టలేదు. ఎట్లా గుర్తుపడుతుందిరా? మనం వెళ్ళేటప్పుడు జాన పిల్ల, ఇప్పుడు జాన 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 లేదు, మూడలేదు. చూడమ్మా, మా అన్నయ్య అంటే మీ నాన్న ఎక్కడా? ఇంట్లో లేరండి. ఎప్పుడు వస్తారు? ఇంకా కొన్ని రోజుల పాటు రారు. కొన్ని రోజులు కూడా రాదు కదా. పర్వాలేదు రా, బతికిపోయాం. చిచ్చి ఏంట్రా మాటలు? రేసంటి అమ్మాయి ఏమో గుర్తుపట్టడం లేదు, అర్థం లేదు. అన్నయ్య ఏమో ఇంట్లో లేడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వచ్చిందన్న పోదాం. పోదామా? పోదాం పోదామా? పోదాం. ఏడ్చినట్టుంది. పోవడానికి అట్లా మనం ఆఫ్రికా నుంచి వచ్చింది. అవును, ఎందుకు వచ్చావు? వజ్రాల కోసం వచ్చాం. వజ్రాల కోసం. వజ్రాలా? అదేనమ్మా, ఆఫ్రికాలో రాచిప్పలు తప్ప ఇంకేం దొరకవు. ఇండియాలోనన్నా వజ్రాలు దొరుకుతాయేమని చెప్పని వచ్చాం. కనీసం వజ్రాలంటే ఆడపిల్లలు చూసుకుందామని వచ్చాం. మీరిద్దరు ఆఫ్రికా నుంచి వచ్చారా? సరే అక్కడి నుంచి అమ్మా రావడం. రావడం టాంగా చూసాం. ఏ టాంగ అంటే మా అన్నయ్య, మా అన్నయ్య అంటే టాంగ. అయితే మా బాబాయ్. నేనేనమ్మా. మీరు మా మావయ్య. నా తల్లి, మా అమ్మే. నా బంగారే, నా కాసు పేరే. మా కళ్ళెదురుగా పుట్టకపోయినా మమ్మల్ని చూడడంతో ఎంత ప్రేమ చూపిస్తున్నావమ్మా. బాబాయ్, ఈ సమయంలో మీరిద్దరు రావటం నిజంగా మా అదృష్టం. అమ్మా, అన్నయ్య లేకుండా ఆడపిల్లలు మీరిద్దరూ ఒంటరిగా ఎలా ఉంటున్నారు? అందులో వజ్రాలంటే ఆడపిల్లలు చూస్తే పాడులోకం ఊరుకుంటుందిరా. ఇప్పుడు మీరిద్దరు వచ్చారు కదా, ఇక మాకేం భయండి. మీరు ఇక్కడే ఉండండి బాబాయ్. ఎలా ఉండని చెప్పు. అన్నయ్య లేని ఇంట్లో ఎలా ఉండడం చెప్పు. ఏడోకరా పాపం, అన్నయ్య లేడు కాబట్టి ఉండాలిరా. మావయ్య, నువ్వైనా చెప్పు మావయ్య, బాబాయ్ ఇక్కడే ఉండమని. మొహాడు పెట్టేస్తుందిరా పాపం. చిన్నపిల్లల మాట కాదనడం నాకు అలవాట్లేదు రా తంటి. ఆడపిల్లల మాట కాదన్న నాకు అంతగానే అలవాట్లేదురా బుజ్జి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? చేద్దాం. ఉండిపోదామా? మా నేను ఇక్కడే ఉంటా. అయితే రండి, భోంచేద్దరు గాని. మాకు రైలునే అయిపోయింది వేడివేడిగా. మాకు ఇప్పుడు కావాల్సిన నిద్ర. 2 తలగడాలు ఇచ్చావంటే. ఎందుకు? పక్కలేస్తా. ఇక్కడ లోపల లోపలే
మనం ఆఫ్రికా నుంచి వచ్చాం కదా, చలికి చల్లదనానికి అలవాటు పడ్డాం కదా. బయట పడుకుందాం. బయట పడుకుందాం. మీ ఇద్దరు ఇక్కడే పడుకుంటా లోపల. అంటే బుజ్జి నిద్రపోయారు లేదు కదా చూడరా. ఆ అనుమానం నీకు ఉందని ముందుగానే చెప్తే వాళ్ళకు కూడా పోసాడు కదరా ప్రెగ్నెన్స్కి. ఇదేమన్నా పొట్ట లేకపోతే కుడి తొట్టే, పోసిన కొద్దీ పోతూనే ఉంది. అప్పుడు దిష్టి పెట్టుకుని అసలే చిక్కిపోతున్నాను. ఇప్పుడు చెప్పరా, వెనక నుంచా ముందు నుంచా? వెనక నుంచి వద్దు, ముందు నుంచి వద్దు, నేను కింద నుంచి వస్తాను, పైనుంచిరా. నేను పైన ఆల్రైట్. ఏమన్నా దొరికాయట్రా? ఎక్కడ దొరుకుతాయిరా పిచ్చిన ఆయన. చిటపట చిన్నుకులు పడతా ఉంటే చెలికాడే సరసన ఉంటే ఉంటే అంటే చెలికారి దగ్గరికి పోతుందన్నమాట. అమ్మ మాటగా ఉంది. అయితే ఈ వజ్రాలు కూడా చెలికారి దగ్గరే దాచిందన్న మాట. ఏం పురం ఇది, ఏం పురం. ఇప్పటికైనా కనుక్కున్నావు, ముందు మొహం ముందు నీ మొగదు, ముందు నీ మొగదు. ఏంటి రష్మి, 6 లక్షలు పెడుతున్నావు? రైతులు బతకరిస్తారా? అదే లేదు బాబాయ్, ఊరికినే. ఊరికే కాదురా, ఆ ఉషారు ఆ కూర రాగని తెలియటల్లా. అమ్మ ఏదో ప్రేమగారంలో పడిపోయింది. నిజేనా? గట్టిగా కూర్చో. ఎవరమ్మా అబ్బాయి? కుమార్ బాబాయ్. కుమార్ సరే, డబ్బున్న కుమారా, దివాలా కుమారా, ఒట్టి ప్రేమ కుమారా? బాగా డబ్బున్న వాళ్ళే, చాలా మంచివారు కూడా బాబాయ్. డబ్బున్నోళ్ళు మంచోళ్ళు ఎట్టవుతారు మా? సరే బుజ్జి, అంత డబ్బున్నవాడు ఇంత పేద పిల్లని ఎలా ప్రేమించాడు? మోసం ఉంది. అది పాయింట్ రోయ్. చూడమ్మా లక్ష్మి, మీ నాన్న జైల్లో ఉన్నాడు కనుక నీ మంచి అడ్డలు చూడాల్సిన బాధ్యత అంతా మా మీద ఉంది. అందుకని అడుగుతున్నాం, ఆ కుర్రాడు నిజంగా నిక్కచ్చిగా నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆ సంగతి ఈ పిల్లలు ఎలా చెప్తుందిరా? ఆ నాయాలను అడగాలి. అది పాయింటే, అడిగేద్దాం. అడుగు. అమ్మాయి, ఆ అబ్బాయి మాకు ఒకసారి పరిచయం చేయి, దేనికైనా ఉపయోగపడవచ్చు. అలాగే బాబాయ్. ఇంకేమన్నా అడగాల? అమ్మా, అసలు సంగతి అడిగేస్తాం. ఇదిగో అమ్మాయి, నా ముఖం చూసి నిజం చెప్పు. ఏమిటి మావయ్య? 2 నిమిషాలు పెడతా. ఇంతేనా? 10 నిమిషాలు పెడతా. అప్పటికి నా పుట్టి కాలే పుట్టు. పొగ తాగని వాడు ఏమై పుట్టు? పశువై పుట్టు. మందు తాగని వాడు ముందు జన్మలో గాడిదై పుట్టు. తాగిన వాడు అడ్డగాడిదై పుడతాడు. బిల్లు సార్. బిల్ బిల్ల ఎర్రా, ఈ మధ్యన మనుషులందరూ కూడా బిల్లు మీద ఆధారపడి ఏడుస్తున్నారు. ఎంత అది? 6 రూపాయలు సార్. 6 నా ఒంటి పడరా. 7 ఏడ్రా మళ్ళరా. రే నేడుస్తున్నారా, నేడుస్తున్నా. రే సత్యవాడు ఉరికెళ్ళాగా ఈ మధ్యలో ఉంగరం వచ్చి సచ్చాడు. నా వాటింగ్ పోయిపోయింది, నా లవర్ గౌరైపోయింది. ఎర్రా, నీ 6 రూపాయల కోసం నా ఉంగరం ఇమ్మంటావు నీకు? ఎవరు సరే నేను తాగుతానా? కోటర్ బట్టలు ఉంటాయి. ఎవడిచ్చాడా నీకు? ఎవరైనా నీ బాబు ఇచ్చే సత్వం నేను
ఎవరిచ్చాడు అమ్మగారు నీకు ఎవడు బాబు 8వ తారీఖు వచ్చాడు 8వ వార్డులోకి వచ్చాడు 8వ నంబర్ బెడ్ లో ఉన్నాడు ఇది ఇచ్చాడు వాడు తెచ్చాడు వడ్డేమిటి నా తెలియదండి బాబే పిల్లలు తీసుకో ఏంటి నేను నీళ్ళలో ఉన్నానా నిజం చెప్పకపోతే నీళ్ళలో కాదు నిప్పుల్లో ఉంటావురా. అది కదరా నేను నిజమే చెప్తాను కానీ అది నిజం అని నమ్మడానికి నీకు నిజం తెలిస్తేగా ఎట్టా చావాలో ఏందో. చెప్పు, ఆ చచ్చిన వాడు నీకు ఆ ఉంగరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇదిగో ఇలా అడ్డమైన మీరు కదా ఇలా అడ్డమైన వాళ్ళ చేత తావడానికి మొన్నేమో నా సన్నాసులు చావబోదారు ఇవాళ మీరు తప్పేటట్టే ఉన్నారు. సన్యాసులా? ఎవరు వాడు? ఏమో నాకేం తెలుసు రాయి కింద పెట్టిన తాళం చెవి వాళ్ళకట్టా దొరికిందో. రాయి కింద తాళం చేయి పెట్టావా? ఎక్కడదా తాళం చేయి ఎవరిచ్చారు? చచ్చినాడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అదే రైల్వే స్టేషన్ 8వ నెంబర్ లాకర్ లో ఒక ఐటమ్ పెట్టుకున్నాడు పెట్టాను. మళ్ళీ దెయ్యాల బ్రిడ్జి దగ్గర ఏమో తాళం చేయి పెట్టమన్నాడు పెట్టాను. ఈ ఉంగరం ఇచ్చాడు వాడు చచ్చాడు. నన్ను మీ దగ్గర ఉంచాడు నన్ను ముంచాడు. వాడు చచ్చాడుగా. ఆ కాగితం ఏముందో చూసావా? చచ్చా ఇట్లాంటి దొంగబుద్ధి నాకు లేవు. ఆ కాగితంతో పాటు వజ్రాలు కూడా పెట్టావా? వజ్రలా వంకాయలా అలాగే మడతాడు అలా తోస్తాను బాబు. మరి ఆ సన్యాసులు ఏమయ్యారు? ఏమయ్యారు నాకేం తెలుసు బాబు. నన్ను సావబాదారు సంగతులు తెలుసుకున్నారు అయిపో పత్తా లేకుండా వెళ్ళిపోయారు. రైట్, ఎక్కడైనా సరే గాలించి 4 రోజుల్లో ఆ సన్యాసుల ఆచూకీ తెచ్చావా? సరే, ఏదో నువ్వు చావడం ఖాయం. బాబు కుర్చీతో దగ్గరండి నీరసంగా ఉంది. అయ్యో ఏడ్రాడు విందన్నాడు మందన్నాడు పొందన్నాడు. అరే బుజ్జి చలిమంటగా వేశారు మరా? చలిమంట కదరా తంతి వేడి మంట వేశారా? మాదేవా బట్టతలు తయారు కావడం ఇంత వేడి కావాలి మరా? గురుదేవా మీకు అసలు బుద్ధి లేదురా. ఇది కబాబులు తయారు చేసే కార్ఖానారా? కాపులు కాల్చడం కాళ్ళతో మొదలెట్టారా మహాదేవా? వాళ్ళకు తలకాయ లేదు కదా కళ్ళతో మొదలు పెట్టారు గురుదేవా. అదే అయితే సరే. అవునవును, ఇంకా మీకు 5 నిమిషాలు టైం ఉంది. తొందర ఎందుకు సార్? నెమ్మదిగానే కానివ్వండి. 5 నిమిషాలు ఎందుకు సార్? నీకు బుద్ధి లేదు కానీ 2 నిమిషాలు ఇవ్వండి చాలు, బుద్ధి ఖాళీ చేస్తాను. బుడ్డి కాదు, మీరే ఖాళీ అవుతారు. గరం గరం కబాబులు అవుతారు. మాధవ ముక్తి మార్గం విముక్తి మార్గం ఏమిటిరా? గురుదేవా వెలగని దీపం నీలో ఉంది వెతికి చూడరా కనిపిస్తుంది. ఏమిరా మహాదేవ ఏమంటివి? వెలగని దీపం వెతకలేక వదిలేశామే. అజా సత్యం 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 గోవింద గోవింద సత్యాలు గోవింద గోవింద సత్యం సత్యం గోవింద గోవింద సత్యం గోవింద గోవింద. ఆల్ రైట్, చావడానికి గడువైంది. ఇక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. బాస్ ఏమిటి? ఒక మాట. ఏమైంది? ఆ గుండుగాన్ని చంపేశాం. వాళ్ళిద్దరిని వదిలేశాం బాస్. Damn it. ఎందుకు వదిలేరు? ఆ వచ్చింది ఎవరో కాదు బాస్, మీ అబ్బాయి కుమార్. కుమార్? ఆయన దగ్గర ఒక వజ్రం కూడా ఉంది బాస్. కుమార్ దగ్గర వజ్రం ఉందా? వీళ్ళిద్దరిని వదిలేయి. ఏం సార్ మీ వజ్రాలు దొరికాయా? వజ్రాలు సింగపూర్ లో ఉన్నాయంట, వెళ్ళి తీసుకురండి. రైట్, వీళ్ళిద్దరిని వెంటనే ఓ బోట్లో సింగపూర్ పంపండి. మాదేవా సింగపూర్ ద్వీపమా ద్వీప కల్పమా? గురుదేవా దీపం. దీపం. ఎక్కడున్నావురా బుజ్జి? ఏట్లో ఉన్నావురా సంటి? ఏట్లో ఉన్నా మెత్తగా దిండ్లుగా ట్రేసి పంపించారా? బోటు వేగంగా పోతుంది కదా? కాదురా, నీళ్లే వేగంగా వస్తున్నట్టున్నాయి. ఎక్కడికి రా? మన కిందకి రా, చూడరా చల్లగా తగులుతుంది. అవును రోయ్, నీళ్లలోకి బోట్ వస్తుంది అనుకున్నాం, బోట్లోకి నీళ్లు వస్తున్నాయిరా బాబోయ్. పోన్లేరా,
బోటుకు నీరు బారమా నీటికి బోటు బారమా నా తండ్రే సత్యం చంటి ఇది చిల్లి బోటురా కాసేపట్లో బోటుతో పాటు మనం మునిగిపోతాం రా బాబు మునిగిపోతావా రక్షించండి రక్షించండి ఎవరు ఉన్నారా రక్షించడానికి దేవుడ్రా నా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణములు ముచ్చ వచ్చే వెంకటేశ్వర ఏడుకొండల వాడా పల్లి దేవుడా మై గాడ్ అల్లా యేసుక్రీస్తు ఆ, ఎన్ని పేర్లు ఉన్నాయి స్వామి నీకు ఒక్క పేరుతోనే వచ్చి మమ్మల్ని రక్షించకూడదా ఇవే సారా నీళ్ళైతేనా సంతోషంగా మునిగిపోదును ఇంత బతుకు బతికి ఒట్టి పచ్చినంలో పడి చచ్చిపోవాలా ఆ? నీ ఇసుక పట్ల ఎక్కడ ఉందిరా పట్ల ఒరే చూడు నీ ఏ పొందం చూడు చేతి ఆ, ఆ. ఓయ్ చచ్చేకాలానికి మంచి బుద్ధి పుట్టిందిరా పో స్వర్గానికి పోతావు పో డైరెక్ట్గా వెళ్ళిపోతావు పో ఓ ఇందుకా కానీ కోసేరా ఇది లేరా రేపు ఆ? నీ చేతులు ఏమైనా మర్చిపోయినరా రేవతలు పడి చేతులు తిప్పి అదే అవును చేతులు ఉన్నాయి కదా ఏ బుజ్జి ఆ. నీకు ఈత వస్తున్నట్రా మనకు రాందే ఉందిరా అయితే సరే దూకేదా పట్టు దూకు. దూకు. 1 2 ఎట్టాగా ఉన్నదే ఓలమ్మి ఏటేటో అవుతాది చిన్నమ్మి Hi, this is Surbi. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. Thank you.